వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. షర్మిస్టా పనోలి ఈ పేరు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగానే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న పేరు. 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అయిన షర్మిస్టా అరెస్టుపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షర్మిస్టా అరెస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐ స్టాండ్ విత్ షర్మిస్టా ఈక్వల్ జస్టిస్ అనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఈ అరెస్ట్ ఇప్పుడు తెలుగు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది. విషయంలోకి వెళ్తే శర్మిష్ఠా పనోలి హర్యానాలోని గుర్గావ్కు చెందిన యువతి పూణేలో యూనివర్సిటీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తోంది. అయితే ఈమెను బెంగాల్ పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆమె ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు, మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు పెద్దగా స్పందించడం లేదని నిలదీస్తుంది. ఆమెకు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లున్నారు. అయితే తీవ్ర పదజాలంతో కూడిన ఆమె వ్యాఖ్యలు కొందరిని బాధిస్తున్నాయనే ఉద్దేశంతో ఆమె తన పోస్ట్ను డిలీట్ చేసింది. ఆమె తన తప్పును అంగీకరించి వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పింది. అయితే ఇప్పుడు ఆమెను సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శర్మిష్ఠా చేసిన పోస్టుపై కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఆమెను కలకత్తా పోలీసులు గుర్గావ్లో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ అరెస్టుపై దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ చర్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని అరెస్టును డచ్ ఎంపీ గీట్ వైల్డర్స్ తీవ్రంగా ఖండించారు. ఏమిటి దారుణాలు అంటూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం శర్మిష్ఠా పనోలి అరెస్టు మీద తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ సర్కార్ని కడిగి పారేశారు. అంతేకాదు తాను శర్మిష్ఠకు అండగా ఉంటానని చెప్తూ ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠా ఈక్వల్ జస్టిస్ అంటూ 2 హ్యాష్ ట్యాగ్లు జోడించి తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇంకా తన పోస్ట్లో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు నిర్వహించిన సైనిక ఆపరేషన్ అయిన ఆపరేషన్ సింధూర్ దేశంలో ఉన్న పరిస్థితుల్ని, సున్నిత వాతావరణాన్ని సూచించింది. దీనిపై బాలీవుడ్ మౌనంపై శర్మిష్ఠా చేసిన కామెంట్లు అరెస్టుకు దారితీశాయి. సదరు పోస్టు గురించి క్షమాపణలు చెప్పి పెట్టిన పోస్టును శర్మిష్ఠా తొలగించినప్పటికీ ఆమెపై బెంగాల్ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నారు. కానీ ఎన్నికైన నాయకులు, టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు లక్షలాది మందికి కలిగిన లోతైన తీవ్రమైన బాధ గురించి ఏమిటి? మన విశ్వాసాన్ని గాంధ ధర్మం అని పిలిచినప్పుడు ఆ ఆగ్రహం ఎక్కడ ఉంది? వారి క్షమాపణ ఎక్కడ? వారి త్వరిత అరెస్టు ఎక్కడ అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. దైవ దూషణను ఎల్లప్పుడూ ఖండించాలన్న పవన్, లౌకికవాదం కొందరికి కవచం కాదు, మరికొందరికి కత్తి కాదు. ఇది 2 వైపులా ఉండే చౌరస్థాయి ఉండాలి. పశ్చిమ బెంగాల్ పోలీసులు దేశం చూస్తోంది, అందరికీ సమన్యాయంగా వ్యవహరించండి అంటూ పవన్ తన పోస్టులో పేర్కొన్నారు.